వాక్యమునకు లోబడతామో, దేవుని యొక్క మాటకు మనము లోబడతాము, అప్పుడు మన హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఎలాగుంటాయంటే పరిశుద్ధముగా ఉంటాయి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన మీరు నా మాట వినండి, దానిని గ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట. కనుక దేవుని మాట మనం వినాలి. దేవుని మాట విని మనము గ్రహించే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని మాట విని మనం గ్రహించకుండా ఉంటామో మనలో ఏమంట చెడు తలంపులు, చెడు ఆలోచనలు వస్తాయి. కనుక గ్రహించాలి, నడుచుకోవాలి. చూడండి, గ్రహింపు అనగా అర్థం ఏమంటే ఆ వాక్యానికి అనుగుణంగా మనం నడుచుకోవడమే, దాన్నే గ్రహింపు అంటాం. చూడండి, అదే అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇవన్నీ వస్తాయి. చూడండి, మానవుని యొక్క హృదయంలో సహజముగా ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాక్యమును విని గ్రహిస్తావో ఇవన్నీ దేవుడు కొట్టివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వాక్యమును విని నీవు గ్రహించకుండా ఉంటావో ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో నుంచే పుట్టును. అందుకే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయి. ఎవరికి ఎప్పుడు ఏ కీడు చేద్దామా, ఈ దినము ఏ కార్యం చేయాలి. కనుక ఇటువంటివన్నీ కూడా జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోపములు, చెడుతనము, కృత్రిమములు, ప్రతిదీ కూడా ఇవన్నీ ఎక్కడ పుడతాయంటే మానవుని యొక్క హృదయంలో పుడతాయి. అందుకే మీరు నా మాట వినండి, గ్రహించండి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం ఏమవుతామంటే దేవుని మాటకు లోపడతాం, దేవుడు అంటే భయపడతాం. ప్రతిదీ కూడా విడిచిపెట్టుటకు మన మనస్సు, మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన హృదయాన్ని ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మన హృదయాన్ని తన